హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చి చాలా మంచి మంచి మూవీస్ అయితే తీసుకొచ్చాను. సో కొత్త మూవీస్ అనేవి కూడా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాంబినేషన్ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైలీ కావాలనుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 పెన్సిల్ జాక్సన్ అండ్ ది ఒలింపియర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ద మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 స్పైడర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే స్పైడర్ మ్యాన్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 ద గ్రేట్ శంషుద్దీన్ ఫ్యామిలీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో టీజర్ అండ్ ట్రైలర్ వచ్చేసి సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఏంజెల్ ఫాలోయిన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకు సింప్లీ సౌత్ అనే ఓటీటీ ఛానల్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఏంజెల్ ఫాలోయిన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 కలవి వనం మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ మనకు తెలుగులో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 సింగిల్ పాపా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు సింగిల్ పాపా మూవీ అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 3 రోజెస్ సీజన్ 1 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 దాకా అయితే ఉన్నాయి. సో సీజన్ 1 వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చేసి మనకి ఆహా వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో ఆహా వాళ్ళే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 3 రోజెస్ సీజన్ 1 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు డిసెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ వేకప్ డెడ్ మ్యాన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకి డిసెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 కాంతా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో దుల్కర్ సల్మాన్ గారు అయితే హీరోగా అయితే ఈ మూవీలో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ కాంతా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినా ఉంటే సో ఈ డిసెంబర్ 12th అయితే మనకు పక్కాగా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ఫాల్ అవుట్ సీజన్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ సీజన్ 1 వచ్చేసి మనకు దాంట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఫాల్ అవుట్ సీజన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సీజన్ 4 దాకా చూసి సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు డిసెంబర్ 18th నుంచి అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకైతే డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లోకి. నెంబర్ 13 దివ్య దృష్టి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి సనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకి డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 నయనం మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 12 రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి అల్లా నరేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నెగిటివ్
నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది అండ్ మనకు సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. అయితే ఈ మూవీ నుంచి రీసెంట్గానే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లైమ్ చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి లేదు కన్ఫామ్గా అయితే 12 రైల్వే కాలనీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని కానీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకి అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే సో మనకి డిసెంబర్ 19 నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్లో అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ రీసెంట్గానే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా అయితే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ మనకు డిసెంబర్ 19 అయితే పక్కాగా అయితే మనకి రాజు వెడ్స్ రాంబాయి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి రాంపోతినేని గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి భాగ్యశ్రీ బోసే గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే మూవీ థియేటర్స్ మనకి ఇచ్చే టాక్తో థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచిగా టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ వచ్చేసి. మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి ఈటీవీ యాప్లో అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆంధ్రా కింగ్ తాలూకా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 రన్వే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీని ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా అయితే మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడండి అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 దురేందర్ మూవీ. సో ఇది ఒక మనకు బాలీవుడ్ మూవీ. సో మనకి హిట్ టాక్తో అయితే మనకి మూవీ మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా మంది రివ్యూస్ కూడా మంచి టాక్ అయితే ఇచ్చారు. సో ఈ మూవీ మనకి ఏకంగా 3 గంటలు అయితే ఉన్నా కానీ మనకి ఎక్కడ బోర్ ఫీలింగ్ అని కలగలేదని చాలా మంది రివ్యూర్స్ అయితే అంటున్నారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో రీసెంట్గానే రిలీజ్ అయింది కాబట్టి చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో బాలీవుడ్ వాళ్ళే తెలిసిందే కదా 2 మంత్స్ తర్వాతనే మనకు ఏ మూవీ అయినా వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఫిబ్రవరి 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ సురేందర్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా మనకైతే 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి కాబట్టి మీరు థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ 19 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీరు ఏదో ఒకరికి అయితే కామెంట్ అయితే చేయండి. సో మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఎవరిని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.